రామరెడ్డి విషయం గారు. ఏంటంటే, థ్యాంక్ యూ. ఇప్పటివరకు రామరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, దిలీప్ కుమార్ గారు మాట్లాడినారు. బ్యాక్వర్డ్ క్లాస్ కావాల్సింది సంక్షేమ ఫలాలు కాదండి. రామరెడ్డి గారు చెప్పినట్టు ఏ ప్రభుత్వం వెనక ముందు ఇస్తా ఉంటారు, అది ఇస్తే కదా లెక్క. ఇవ్వకుండా చాలా పేపర్లు ఉన్నాయి రాసినాయి. ఇప్పుడు ఎంబీసీ కార్పొరేషన్ గురించి ప్రస్తావించినారు. ఎంబీసీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ ఒక్క నిమిషం అన్న. ఎంబీసీ కార్పొరేషన్ గానీ, బీసీ కార్పొరేషన్ గానీ, ఏ కార్పొరేషన్ కూడా గత ప్రభుత్వాలు పాలక మండలిని వేయలేదండి. ఎలక్షన్ నేపథ్యంలో అక్కడ ఎగ్జిస్టెన్స్ కొరకు ఇక్కడ తీసుకొచ్చి చైర్మన్ పెట్టి వాళ్ళు గడుపుకున్నారు తప్ప వాళ్ళకి ఇట్ల మీద ఎటువంటి ఇది లేదు. నేను చెప్తున్నా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరండి? ఎవరైనా ఉన్నారా కనీసం రాష్ట్ర అధ్యక్షుడు? కేసీఆర్ గారు జాతీయ అధ్యక్షుడా, రాష్ట్ర అధ్యక్షుడా? మరి రాష్ట్ర అధ్యక్షుడు లేకపోతే, జాతీయ అధ్యక్షుడు లేకపోతే ఒక బీసీ బిడ్డను పెట్టొచ్చు కదా. ఈ నలుగురు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేలు ఎమ్మెల్సీలు కాకుండా కనీసం ఒక బీసీ బిడ్డ. సిరిసిల్లలో 1,00,000 మంది ఉన్నారు పద్మశాలు. ఇప్పుడు మన కవిత గారు ఉద్యమం చేస్తున్నారు. 1,00,000 మంది ఉన్నటువంటి పద్మశాలకు కేటీఆర్ గారిని ఒప్పించి అక్కడ బీసీల బిడ్డను మనం చట్టసభలకు పంపుతాం. ఇంతవరకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి సిరిసిల్లలో పద్మశాలి బిడ్డ పోలేదు, 1,00,000 మంది ఓటర్లు ఉన్నారని ఆ నినాదం తీయొచ్చు కదా. రేపొద్దున వీళ్ళు చేసే ఉద్యమం జనవరి 3 నాడు భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆ జన్మదినం రోజు వీళ్ళు ఉద్యమం స్టార్ట్ చేస్తున్నారు. కవిత గారు, ఈ కవిత గారు ఉద్యమం ఆ రోజున స్టార్ట్ చేయకుండా వేరే రోజున స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈమె లిక్కర్ స్కామ్ లో తిహార్ జైలు ఉండొచ్చి ఆమె పేరుని ఎందుకు బదనాం చేస్తుంది అనవసరంగా. మా ఇంటెన్షన్ ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాస్, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ డిఎన్టీ కులాలకు దాదాపు 60% ఉన్న మేము, మాకు ఇప్పుడిప్పుడు సొసైటీలో, సమాజంలో గుర్తింపు వస్తా అంటే ఆ గుర్తింపును కూడా గుంజుకోవడానికి ఈ వెలమలు, రెడ్లు ఇట్లా పనిచేస్తే మేము ఏమైపోవాలి? వెల్ఫేర్ స్కీమ్స్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పేపర్లకే పరిమితమైనవి. మాకి అధికారంలో వాటా కావాలి. 60% ఉన్నటువంటి జనాభాలో బీసీలు జనాభాలో 60% ఉన్నారు. వీళ్ళకి ఆ వైపు నుంచి ఆలోచించకుండా కాంగ్రెస్ వస్తున్న రెడ్లకి, బీఆర్ఎస్ వస్తున్న వెలమలకి, బీజేపీ వస్తున్న బాపనులకి మరి మేమేడ పోవాలా? అందుకని నేను అనేది ఏంటంటే సామాజిక న్యాయం కోణంలో ఆలోచించండి దయచేసి. మీరు ఉద్యమాలు బ్యాక్వర్డ్ క్లాస్ కు చేయాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాల నుండి అసెంబ్లీలో పూలు బొమ్మ పెట్టిన వాళ్ళు, ట్యాంక్ బండి మీద మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టిన వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు వచ్చి మేమేదో తెలంగాణ తెచ్చడం, మేము పూలే విగ్రహం పెడతామంటే ఇది ఎంత అన్యాయం అంటే నాకు అర్థం కాదు. మీరు 1000 కోట్లు అంటుర్రు, ఎన్నో స్కీములు అంటుర్రు, గొర్రెలు అంటుర్రు, బర్రెలు అంటుర్రు. ఈ ఎవరు అడుగుతుర్రండి? సిరిసిల్లలో పద్మశాలి టికెట్ ఇవ్వండి మాకి, పద్మశాలలకు. సిద్దిపేటలో మా గౌన్లోళ్ళకి ఇవ్వండి, మునుగోడులో మా గౌన్లోళ్ళకి ఇవ్వండి, పాలేరులో మా యాదవులకి ఇవ్వండి, మా జనాభా ప్రకారం మాకు వాటా ఇవ్వండి. అరే ఇప్పుడు రెడ్డోళ్ళు వస్తే మాకి బీసీలకు అన్యాయం చేసింది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నీలం సంజీవ్ రెడ్డి, ఇప్పుడు ఒక జానారెడ్డి ఉన్నాడు. ఈ జానారెడ్డి ఏ పార్టీలు ఉన్న రెడ్లందరినీ కలిసి ఎవరికి అధికారం ఉన్నా కూడా ఆయన పోయి బీసీలు ఎట్లా తొక్కాలనేది, ఎట్లా లీగల్ గా తొక్కాలా, ఎట్లా అధికారంతో తొక్కాలనేది దాని మీద జానారెడ్డి అక్కడ పంచులు వేసుకుంటా కూర్చుంటాడు. నేను అనేది ఏంటంటే ఈ చర్చలో పార్టిసిపేట్ చేస్తున్న దిలీప్ కుమార్ గారు కానీ, రామిరెడ్డి గారు కానీ, దత్తాత్రేయ గారికి కానీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ రాజకీయ పార్టీలో మీరు ఉన్నారు, మేము రాజకీయ పార్టీలో లేము కాబట్టి మీ రాజకీయ పార్టీలో ఉన్న బీసీల కన్నా కనీసం అవకాశాలు కల్పించండి. మీరు చెప్పటాలు కాదు భారతదేశానికి ప్రధానమంత్రి బ్యాక్వర్డ్ క్లాస్. ఏం లాభం? నీకు మంత్రిత్వ శాఖ లేదు. నేషనల్లో మంత్రిత్వ శాఖ లేదు. బీసీలకు, ఇంత పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు. ఇక్కడికి వస్తే బీఆర్ఎస్ పార్టీ మొన్న 10 సంవత్సరాలు పాలించింది. అన్ని స్కీముల మీద ఆర్డర్లు అన్ని తీసింది. మీరు అన్నట్టు రామరెడ్డి గారు కాగితాల మీదనే ఉన్నాయి. మమ్మల్ని కనీసం కలవనీయలేదండి చెప్పుకోవడానికి. ప్రతి స్కీమ్ స్టార్ట్ అరే సార్ ఏదైనా చెప్తే మళ్ళీ రిప్రజెంటేషన్ చేయడానికి పోదామన్నా కూడా గేట్లు మూసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందండి సామాజిక న్యాయం? మొత్తం మీరు చూడండి, ఇలా నామినేటెడ్ పదవులలో దాదాపు 80% ఆఫ్ ద నామినేటెడ్ పదవులు గోస్ టు రెడ్డిస్. కాదంట్రా? అరే మాకు కనీసం మహిళలు, బీసీ మహిళలకు లేదు, బీసీలకు లేదు, ఎంబీసీలకు లేదు, ఎవరికి లేదు. ఓట్లు ఎలక్షన్స్ వస్తే మాత్రం హామీలు, అది గ్యారంటీలు, ఇవన్నీ ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇంకా మభ్య పెడతారు బ్యాక్వర్డ్ క్లాస్ ని. బీఆర్ఎస్ పార్టీ కూడా మేము కవిత గారికి అప్పీల్ చేసేది ఏంటంటే మీరు 10 సంవత్సరాలు ఉన్న పాలనలో మా వైపు కన్నెత్తు చూడలేదు. ఏదో లెటర్ మీద రాసిచ్చారు తప్ప దాన్ని అధికారికంగా మీరు ప్రాక్టికల్ గా మీరు దాన్ని అమలు పరచలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా మీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాం. మొన్న చూడండి సినీ పరిశ్రమలో ఒక బీసీ వ్యక్తికి నేషనల్ అవార్డు వస్తే ఈ కాపూర్ రెడ్లంతా కుట్ర బన్ని ఆయన జైలుకు పంపి మళ్ళీ అల్లు అర్జున్ గొడవ అయితే మళ్ళీ రెడ్లంతా దిల్ రాజు వీళ్ళంతా ఒకటే. అంటే చట్టం ఇలా చుట్టాలు అయిపోయినాయండి. ఎవరైతే అధికారంలో ఉంటారో, బీఆర్ఎస్ అధికారంలో ఉంటే వెలమలకు చుట్టమైంది, కాంగ్రెస్ అధికారంలో ఉంటే రెడ్లకు చుట్టమైంది, బీజేపీ అధికారంలోకి వస్తే బాపనులకు చుట్టమైంది. మరి బీసీలకు ఏంటి చట్టం మీది?
విన్నారా? నేను అనేది ఏంటంటే రేపు చేయబోయే ఉద్యమాలన్నీ ఫేక్ ఉద్యమాలు. రేపు చేయబోయే ఏ పార్టీ కూడా బీసీల గురించి మాట్లాడుతున్నాయి అంటే అది ఫేకు. దయచేసి బీసీ ప్రజలారా, మనం అధికారంలో రావాలంటే మీరు ఏ పార్టీలో ఉన్నా ఉండండి, దయచేసి బీసీలనే ఎన్నుకోండి. నా విన్నపం ఏంటంటే బీసీ సమాజానికి మీరు ఏ పార్టీలో ఉండండి, రెడ్లు ఎట్లయితే ఎన్నుకుంటారో, బ్రాహ్మణ్స్ ఎట్లయితే ఎన్నుకుంటారో, వెలమూళ్ళు ఎట్లయితే ఎన్నుకుంటారో, మనం కూడా ఆ పద్ధతిని పాటిద్దాం. దయచేసి స్థానిక సంస్థల నుంచి వార్డు మెంబర్ నుంచి ఎంపీ దాకా దయచేసి మీరు మోసపోకండి. ఈ కాగితాల మీద ఇచ్చే ఫలాలను కానీ, కాగితాల మీద ఇచ్చే సంక్షేమ ఫలాల వైపు మీరు చూడకండి. దయచేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేయలేదు, ఇప్పుడు చేస్తారట. సావిత్రిబాయి పూలే జయంతి రోజు దయచేసి దాన్ని పోస్ట్ పోన్ చేసుకోండి. ఆ ఉద్యమాన్ని 3వ తారీఖు జరిగే ఉద్యమాన్ని. ఎందుకంటే సావిత్రిబాయి పూలే భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, గొప్ప వ్యక్తి, సంస్కర్త. మహాత్మా జ్యోతిరావు పూలే వీళ్ళిద్దరు కలిసి చాలా సూర్యరావు అన్న చాలా మంచి ఎనలిస్ట్ ప్లస్ చాలా వర్కర్ అండి, కమిటెడ్ వర్కర్ బీసీల విషయంలో కానీ, ముఖ్యంగా ఎంబీసీల కోసం తన జీవితాన్నే పణంగా పెట్టి పనిచేస్తా ఉన్నాడు. ప్రతి నెల చివరి ఆదివారం రోజు ఈ బీసీల కోసం రాజ్యాధికారం ఏ విధంగా సాధించాలి అనే అంశం మీద చాలా విస్తృతమైనటువంటి చర్చలు పెడుతూ ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ, ఎవరెవరైతే అందుబాటులో